హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. కర్ణాటక ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా రావడం, తర్వాత తెలుగు ప్రజల ఓటర్ నాడి ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఏపీలో కూడా పడడం, ఇక్కడ మూడు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు మారడం, కర్ణాటకలో కాంగ్రెస్ ఆల్రెడీ డీలా పడిపోయింది, తెలంగాణలో కూడా మొత్తం వీళ్ళు విజయోత్సవ సంబరాలు అని చెప్తున్నా కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఏపీకి సంబంధించి అక్కడికి చాలా భిన్నత్వం ఉంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ద్వయం నడుస్తుంది. ఇదే క్రమంలో ఎన్డీఏ కూటమిలో ఉండడం ఒక అడ్వాంటేజ్ తెలుగు రాష్ట్రాలకి. సో ఇదే క్రమంలో వీళ్ళు రేపొద్దున మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్తే ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వీళ్ళు ఎలా దోహదపడబోతున్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అవ్వచ్చు, అక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవహరిస్తున్న అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అండ్ టీం అవ్వచ్చు, ఈ రెండు టీంల మధ్యన ఒక టీం అయితే కాంగ్రెస్ కి పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి అండ్ టీం మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించే ప్రయత్నాల్లో ఉంటే, ఇక్కడ ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ బాబు వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్ర రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో కూడా ప్రచారం చేయాలనే స్టాండ్ తీసుకున్నారు. ఇదే క్రమంలో ఎన్డీఏని గెలిపించే క్రమంలో మహారాష్ట్రకి సంబంధించి తెలుగు ఓటర్లు చాలా కీలకంగా ఉన్నారు. గతంలో చూసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ కి బార్డర్లో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు కర్ణాటకలో కొన్ని సెగ్మెంట్స్ లో ఉన్న తెలుగు వాళ్ళ ఓట్లే కీలకంగా మారాయి. ఆ తెలుగు వారి ఓట్ల వల్లనే హైదరాబాద్ కర్ణాటక ఇన్ ద సెన్స్ అక్కడ కర్ణాటకకి సంబంధించి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు తెలుగు ఓటర్లు కూడా కర్ణాటక ఎలక్షన్ గెలుపుకి అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుకి దోహదపడ్డాయి. సో ఇదే పరిస్థితుల్లో మహారాష్ట్రకి సంబంధించి రేపొద్దున చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అక్కడున్న లోకేష్ బాబు అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు కనుక ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్రలో ఎలక్షన్స్ కి క్యాంపెయినర్స్ గా వెళ్తే కనుక ఖచ్చితంగా తెలుగు ఓటర్లు ప్రభావితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో తెలుగు ఓటర్లు ప్రభావితం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు డ్యామేజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అక్కడ కర్ణాటకలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇదే 6 గ్యారంటీలతోనే మహారాష్ట్రలో అక్కడ వీళ్ళు ప్రచారం చేసుకోబోతున్నారు. సో ఇక్కడ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో వీళ్ళ ఫెయిల్యూర్ని తీసుకెళ్లి మహారాష్ట్రలో ఏ రకంగా సక్సెస్ అని చూపించుకోగలరు. ఇంకో పక్కన తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మహారాష్ట్రకి వెళ్ళి ఎలా ప్రచారం చేస్తారో అని చెప్పేసి ఎదురుదాడి చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి చాలా మంది నాయకులు ప్రచారానికి తరలి వెళ్ళారు కాంగ్రెస్ సంబంధించి. ఇక్కడ ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఎప్పుడైతే ప్రచారానికి వెళ్తారో అక్కడ గేమ్ చేంజ్ అవబోతుంది మహారాష్ట్రలో. సో మహారాష్ట్ర ఓటర్ల నాడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాడికి సంబంధించి ఈ ప్రచారం ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. వీళ్ళు ఎప్పుడైతే ప్రచారం మొదలు పెడతారో చంద్రబాబు నాయుడు అండ్ టీం, ఆటోమేటిక్గా మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల నాడి మారబోతుంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ స్టేట్గా ఉంది ఏపీ. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి డిజాస్టర్లో ఉన్న ఏపీ ఇప్పుడు సక్సెస్ ఫార్ములాతో ముందరకు తీసుకువెళ్తున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఉండబోతుంది. సో ఇది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి కావచ్చు, కర్ణాటక కాంగ్రెస్కి కావచ్చు ఎదురు దెబ్బ కిందనే కనిపిస్తుంది. ఇంకో పక్క రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉన్నారనే ఇది కూడా కనబడతా ఉంది. రెండో పక్కన ఏటీఎంగా మారిపోయింది తెలంగాణ. రాహుల్ గాంధీ ఏటీఎంగా మారిపోయింది. తెలంగాణ నుంచి ఫండ్స్ తరలి వెళ్ళిపోతున్నాయి మహారాష్ట్రకి. తెలంగాణ బార్డర్స్లో ఖచ్చితంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేయాలి. తెలంగాణ నుంచి చాలా వరకు ముడుపులు అక్కడ అందుతున్నాయి మహారాష్ట్రలో ఎలక్షన్కి తరలి వెళ్తున్న డబ్బులు అని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. సో ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల పైన ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నాయకుల ప్రభావం అయితే ఉండబోతుంది. సో చూడాలి మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నాయకుల ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది. అది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లు అవ్వబోతున్నారు ఎన్డీఏకి, లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చరిష్మా మహారాష్ట్రలో పనిచేస్తుందా అనేది ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ.